ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనుదినము ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశం ద్వారా దేవుడు మీతో సూటిగా తేటగా మాట్లాడుచున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం ద్వారా అనేకుల్ని దర్శించడానికి దేవుడు కృప చూపించున్నారు. ఆయా సందర్భాల్లో ఆ ప్రాంతాలకు నేను మీటింగ్స్ కోసం వెళ్ళినప్పుడు దైవజనుడా, ఉదయకాల సమయంలో మీరు అందిస్తున్న ఆ 2 నిమిషాల తలంపు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది అని వారు తెలియజేసిన మాటలను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఈ 2 నిమిషాల సందేశాన్ని మీకు తెలిసినటువంటి మీ కుటుంబీకులకి, మీ స్నేహితులకి దయచేసి మీరు ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా అనుదినము అనేక దేవుని యొక్క మాటలు ఆయా ప్రాంతాల నుంచి అందిస్తున్నాం కనుక అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము. యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నన్ను ఆదుకొనెను అంటే అర్థం ఏంటి అంటే సాక్ష్యం చెప్పుతున్నాడు ఇక్కడ తన అనుభవాల్లో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి. దాని కంటిన్యూషన్ చదువుతాను, దయచేసి ఆలకించండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, ఆపత్కాలమందు శత్రువు నీ మీదికి రాగా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అద్భుతంగా దేవుడు నిన్ను కాపాడుతాడని, దేవుడు నిన్ను ఆదుకుంటాడని, దేవుడు నీకు సహాయం చేస్తాడని, దేవుడు నిన్ను తప్పిస్తాడు అని, ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరుస్తాడు అని దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నారు. మనకు తెలియకుండా మన చుట్టూ సాతాను అనేక సార్లు సమస్యలను కలిగిస్తూ ఉంటాడు, ఇబ్బందులను కలిగిస్తుంటాడు, పోరాటాలను కలిగిస్తుంటాడు. అయితే ప్రభు నమ్మదగిన వాడు కనుక దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా ప్రియులరా? వాటన్నిటిలో నుంచి మనకు విడుదలను దేవుడు దయచేసి ఆయన చల్లని నీడలో మనల్ని భద్రపరిచి మనకు సహాయం చేసి మనల్ని ఆదుకుంటాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఆదుకును దేవుడు మీరై ఉన్నారు, బలపరచు దేవుడు మీరై ఉన్నారు, సహాయము చేయు దేవుడు మీరై ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న కార్యమంతటిలో జయమును అనుగ్రహించి వారిని ఆదుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.